హాయ్, నేను మీ మధురవాణి, న్యూట్రిషనిస్ట్ అండ్ డైట్ కన్సల్టెంట్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. చాలా చిన్న కొటేషనే, కానీ హెల్దీ ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ లో మనం చేస్తున్న తప్పులేంటి? ఏదైతే మనకి ఆయిల్ ఓవర్ గా బాయిల్ అవుతూ ఉంటుందో అది ఫ్యాట్ చేంజెస్ అవుతుంది. సో బజ్జీలు, బోండాలు, పునుగులు, ఇవి ఆ ఆయిల్ ఎన్ని గంటల సేపు బాయిల్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల దాంట్లో వేసిన ఏ ఐటమ్ అయినా సరే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది అన్హెల్దీ. నో డౌట్ ఇట్ ఈస్ అన్హెల్దీ. అవుట్ సైడ్ ఎక్కడైతే ఫుల్ డస్ట్ ఉంటుంది అదంతా కూడా అందులోనే పడుతుంది. దానివల్ల మనకే ప్రాబ్లం అవుతుంది. తినడం వల్ల ప్రాబ్లం కన్నా కూడా మీకు అవి మీరు ఒకసారి చెక్ చేయండి. సరౌండింగ్స్, మనం ఎక్కడ తింటున్నాం, హైజీనిక్ ఫుడ్ తింటున్నామా? రోడ్ సైడ్ పానీపూరి మంచిదే, కానీ అది ఎలా ఉంది లైఫ్ స్టైల్, దానిలో ఏ వాటర్ యూజ్ చేస్తున్నారు? పానీపూరిలో ఉండే హెల్దీ విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్, ఈ బఠానీ, ఈ కొరియాండర్ లీవ్స్ అవన్నీ మంచిదే, కానీ మనం ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక హెల్దీ ఫుడ్ విషయానికి వస్తే ఫ్రూట్స్ ఏదైనా హైజీనిక్గా లెవెల్గా తింటే అది మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఒక బజ్జీ తినడం, ఒక పూరి తినడం మనకి ఏదో అన్హెల్దీ అయిపోదు. సో మనం ఎక్కడ ఆపాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఫ్రూట్స్ అనేది ఇంటేక్ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది తీసుకోవాలి. ఒక వాటర్ మెలోన్ చాలా మంచిది బాడీకి, కానీ దాన్ని మనం కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి దాన్ని మనం అన్హెల్దీ చేసేస్తున్నాం. దాని వల్ల ప్రాబ్లం అయిపోతుంది. ఒక చిన్న సైజు వాటర్ మెలోన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి కట్ చేసుకుని అప్పుడే తినేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, నైస్ గా షుగర్ యాడ్ చేసేస్తాం. సో ఇక అప్పుడు హెల్దీ ఏముంటుంది? అది కూడా అన్హెల్దీ. సో మనం ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే జంక్ ఫుడ్ లో కలర్ఫుల్ గా మనం అట్రాక్టివ్ గా డిస్ప్లేలో చూసి బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ తీసేసుకుంటాం. ఎందుకు ఎక్కువ ప్రాబ్లం వస్తుందంటే అందులో ఉన్న షుగర్ ఇంటేక్, ఆ క్రీమీ స్ట్రక్చర్, వావ్ బైట్ చేయగానే హ్యాపీనెస్, దానికి మనం అట్రాక్ట్ అయిపోయి ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఆ బాడీలో షుగర్ ఇంటేక్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందండి మీకు తెలియదు కాదు కదా. హెల్దీ ఫుడ్ లో ఇంట్లోదే మనం అన్హెల్దీ చేయకుండా తినడమే హెల్దీ ఫుడ్. ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ చేస్తాము, కానీ దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తాము, ఓరియో చాక్లెట్ బిస్కెట్స్ వేస్తాము, సాస్ వేసేస్తాము, చాక్లెట్ సాస్. ఇంకా అది హెల్దీ ఎక్కడ ఉంటుంది? హెల్దీ కాదు. ఫ్రూట్స్ ని హెల్దీగా తిన్నాం, నార్మల్ గానే అందులో షుగర్ ఉంటుంది, దానికి మళ్ళీ మనం షుగర్ యాడ్ చేసి క్రీమ్స్ వేసేసి చేయాల్సిన పనులే, ఐస్ క్రీమ్ వేసేసి ఇంకా అది హెల్దీ ఎలా అవుతుంది? సో అది కంప్లీట్లీ అన్హెల్దీ. బేసిక్ వి తినాల్సినవి నార్మల్ గా తినేసేయండి. దానికి ఎక్స్ట్రా కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ.